ఈ వివాహ సందర్భముగా మనలను ఆహ్వానించిన పెండ్లి కుమారుడు జాన్ విక్టర్ గారి తండ్రి పీతాంబరం గారు, తల్లి శారాణి, అలాగే మన సోదరి కమలమ్మ వారి కుమార్తె సరళ మార్త వారి వివాహమునకు మనల ప్రేమతో ఆహ్వానించారు. వారి కొరకు మనం ప్రార్థించి వారికి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి చెప్పి ఈ వివాహం జరిపిస్తాం. इस पवित्र विवाह को बहन भाई पीतांबर चौधरी और बहन सिया रानी, उनके जेठा पुत्र जॉन विक्टर की इस पवित्र विवाह में उन्होंने हमें निमंत्रण दिया है। और उसी रीति से जो वधू है बहन मार्ता और उनके माता कमलम्मा ने हम सबको इस पवित्र विवाह में निमंत्रण देकर हमको बुलाया है। और इसी पवित्र विवाह के लिए हम प्रार्थना करके आरंभ करेंगे. अच्छे से మన వాక్య భాగము ఈ వివాహమున కొరకై దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. आज का हमारे लिए प्रभु यीशु मसीह का वचन, पवित्र वचन मत्ती सुसमाचार మత్తయి సువార్త 19 19वां अध्याय, मत्ती उसका 19वां अध्याय 4, 5, 6 వచనాలు, 4, 5 और 6 वचन. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము గుందురని చెప్పినని మీరు వినలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. चौथा वचन से पढ़ रहा हूँ. उसने उत्तर दिया, क्या तुमने नहीं पढ़ा कि जिसने उन्हें बनाया उसने आरंभ से नर और नारी बनाकर कहा, इस कारण मनुष्य अपने माता पिता से अलग होकर अपनी पत्नी के साथ रहेगा और वे दोनों एक तन होंगे. वे अब दो नहीं परंतु एक तन है. इसलिए जिसे परमेश्वर ने जोड़ा है उसे मनुष्य अलग ना करे. రెండవ భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. दूसरा भाग इफिसियों का पत्री 5वां अध्याय 31, 32, 33 చదువుకుందాం. 31, 32 और 33. इफिसियों का पत्री, इफिसी का रास पत्री 5वां अध्याय 21, 32 और ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31, 32, 33. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చు సంగమును గూర్చు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునవలెను. इफिसी का रास पत्री 5वां अध्याय और उसका 31 से पढ़ रहा हूँ. इस कारण मनुष्य अपने माता पिता को छोड़कर अपनी पत्नी से मिला रहेगा और वे दोनों एक तन होंगे. यह भेद थोड़ा बड़ा है, पर मैं यहाँ मसीहा और कलीसिया के विषय में कहता हूँ. पर तुम में से हर एक अपनी पत्नी से अपने समान प्रेम रखे और पत्नी भी अपने पति का भय माने. జీవంగల ప్రభు ఈ వాక్య ధ్యానము మనకు ఆశీర్వదించి ఈ వివాహ సందర్భంగా వచ్చిన మనకందరికీ ఈ వివాహములో పాలు పంపులు పొందేటువంటి సోదరుడు జాన్ విక్టర్, సోదరి సరళ మార్త వారి కొరకై దేవుడు దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. जीवित परमेश्वर इस वचन को आशीष करे और बड़ी रीति से भाई जॉन विक्टर और बहन मार्ता को, सरला मार्ता को भी इस विवाह के लिए तैयार रखे और उनको आशीष करे. ये हमारी प्रार्थना है. जैसे పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ ప్రభు, మా ప్రాణ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞులమై వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి మాసము 2021 డిసెంబరు 18వ తారీఖున బేర్షబా ప్రార్థన మందిరంలో ఒక శుభ సమయము, ధన్యకరమైన దినము, పరిశుద్ధ వివాహము జరిగించేటువంటి కృప మీరు అనుగ్రహించినందుకై నీకు వందనములు. భార్యాభర్తలుగా జతపరచబడబోచున్నటువంటి మరి జాన్ విక్టర్ సోదరుడు, సోదరి మార్తా, సరళ
వారి కొరకై మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రియుల ప్రార్థన మీరు ఆలకించి, సంఘ ప్రార్థన ఆలకించి, జగత్పునాది వేయబడక ముందే వారిని క్రీస్తులో మీరు ఏర్పరచుకొని రక్షించిన కారణాన వారిని భార్యాభర్తలుగా జతపరచుటకు ఈ దైవ చిత్తము మీరు నెరవేర్చినందుకై నీకెంతో కృతజ్ఞులమై స్తుతులు అర్పిస్తున్నాం. వచ్చిన మేమందరినీ కూడా వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారి కొరకు ప్రార్థించి, వారి కుటుంబమును వారిని మీ సన్నిధిలో అప్పగించుటకు ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ భార్యాభర్తల విషయము దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులు కొన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు ఈ యొక్క వాక్యోపదేశము, ఈ సందేశము మాకెంతో ఉపయోగకరంగా చేయమని, ఈ భార్యాభర్తలుగా జతపరచబడవచ్చున్న వారికి దైవికమైన ఆలోచనలు, మీ సలహాలు అనుగ్రహించి నడిపించు మా దేవుడు అని స్తుతి చెల్లిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. మా దయగల తండ్రి, ఇంకా రావలసిన వారిని ఈ వివాహ సందర్భంగా నడిపించుము. మందిరము చుట్టూ కంచె వేయము. నీ రక్త ప్రోక్షణలు ఉంచుకొనము. నీకే మహిమా ప్రభావములు చెల్లించుకొని నీ వాక్య నీ యొక్క పాద సన్నిధులు అప్పగించుకుంటూ నీ దాసులను మీరు అభిషేకించి మీ అధికారము, స్వేచ్ఛ, స్వాతంత్రము నిండుగా దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. एफएससी का रास पत्री 5वां अध्याय. ఈ మర్మము గొప్పది అని అపోస్తలుడైన పౌలు భక్తుడు భార్యాభర్తల విషయమై రాస్తున్నాడు. प्रेरित पौलुस पति और पत्नी के बारे में लिखते हुए ये भेद तो बड़ा है. సో భార్యాభర్తలు అనే విషయము ఇది ఒక గొప్ప మర్మము అని వ్రాయబడింది. इसीलिए पति और पत्नी के बारे में जो लिखा जाता है ये भेद बहुत बड़ा है. మర్మము అంటే అది అర్థం చేసుకోవడానికి కానీ లేక దానిని గురించి వివరించడానికి కానీ సాధ్యపడదు. అందుకని అది మర్మం అని వ్రాయబడింది. भेद का मतलब यह है कि हम उसको जानकारी नहीं ले सकते और उसको समझ भी नहीं सकते. దానిని గురించి పూర్తిగా వివరించటానికి కానీ దానిని మనము పూర్తిగా అర్థం చేసుకోవటానికి కానీ కష్టం. उसके बारे में विवरण देना, उसके बारे में कुछ समझाना मुश्किल बात है. కొత్త నిబంధనలో బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. नया नियम और पवित्र शास्त्र बाइबल में थोड़े भेद है. దైవభక్తిని గూర్చిన మర్మము, దైవభక్తిని గూర్చిన మర్మం. हमारी जो भक्ति करते हैं प्रभु से उसका भेद है. సువార్త మర్మము, सुसमाचार का भेद है. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ఆయన మర్మము, प्रभु यीशु मसीह परमेश्वर का पुत्र है, ये एक भेद है, रहस्य की बात है. తర్వాత దేవుని చిత్తము తెలుసుకునే మర్మము, प्रभु का ईश्वर की इच्छा जानकारी या उसको जान लेना बड़ा ही भेद है. విశ్వాస మర్మము, और ये विश्वास की जो भेद है, బబులోను స్త్రీని గురించిన మర్మము, बबुलोन की जो स्त्री है जो प्रकाशित वाक्य में लिखा है उसके बारे में एक बड़ा भेद है. క్రూర మృగమును గురించిన మర్మము, और वहाँ पर जो एक क्रूर जो पशु है या जंतु है वो उसके बारे में, రక్షణ సువార్త అనే మర్మము, और ये जो उद्धार का जो सुसमाचार है उसके बारे में एक भेद है. సహవాసములో ఉన్న మర్మము, और जो संगति में है उसका भेद है. ఇలా 10-12 మర్మాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ऐसा नया नियम में 10-12 भेद है, रहस्य बातें हैं. ఈ మర్మాలు మనకు అర్థం కావని, మనము దానిని గురించి సరిగా వివరించలేమని దేవుడి ఈ మర్మాలన్నీ పౌల భక్తునికి ఆ 3వ ఆకాశమునకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన బయలుపరిచినాడు. देखिए इस सारे भेदों को हम नहीं समझते हैं, हमारी जो समझ है बहुत कम है. इसीलिए जो तीसरा आकाश पर जो गया है प्रेरित पौलुस, उसको उस भेदों का रहस्य को परमेश्वर ने उनको बताया. వీటన్నిటిల్లో ఒక గొప్ప మర్మము అదే భార్యాభర్తలను గురించిన విషయం. इस सब भेदों में बहुत ही बड़ा भेद जो है पति और पत्नी के बारे में लिखा गया है. ఆ భార్యాభర్తలను గురించి చెప్పిన దేవుడు కూడా ఆదికాండములో చెప్పిన ఒక ముఖ్యమైన విషయము, पति और पत्नी के बारे में जो प्रेरित उत्पत्ति का ग्रंथ में जो परमेश्वर ने लिखा है और उसने कहा है उसके बारे में ये बात है. పురుషుడు తన తల్లిదండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును,
వారిద్దరును ఏక శరీరము, ఇది గొప్ప మర్మం. जो पुरुष है वो अपना माता और पिता को छोड़कर अपने पत्नी से एक होता है, ये बड़ा ही भेद है. ఈ భూలోకంలో చాలా అద్భుతమైన ఒక రిలేషన్షిప్, ఒక బంధము ఏంటంటే భార్యాభర్తలదే. इस दुनिया में बहुत बड़ा अचंभा करने वाली एक अच्छा रिश्ता जो है, जो पति और पत्नी के बीच में रहता है. విడివిడిగా ఉన్న ఒక పురుషుడు ఒక స్త్రీ ఏనాడైతే వారు వివాహములో జతపరచబడి భార్యాభర్తలు అవుతున్నారో ఆనాడి నుంచి వారు సంసారము చేసి కాపురము చేసి ఈ లోకములో జీవించే విధానము చాలా అద్భుతమైన విషయం. जो एक स्त्री और एक पुरुष अलग अलग होते हुए एक दिन वो पवित्र विवाह में जोड़े जाएंगे, उसके बाद वो इस दुनिया में जैसे वो जीते जाएंगे, वो बड़ा ही भेद वाली बात है, बहुत बड़ी अच्छी बात है. వారిద్దరూ భార్యాభర్తలుగా కావటమే కాకుండా ఆనాటి నుంచి వారి సంసార జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించి వారికి పిల్లలనిచ్చి ఆ పిల్లలకు పిల్లలనిచ్చి వంశ అభివృద్ధి అవుతున్నది. और वो एक पुरुष और एक स्त्री होते हुए पवित्र विवाह में जोड़ा जाना ही एक बड़ी बात नहीं है. उसके बाद जो घर गृहस्थी का आशीष परमेश्वर उनके ऊपर देते हुए उसके बच्चे और उसके बच्चों के बच्चों को जब आशीष के रूप में देता है, वो बड़ा ही अच्छा बात है. ఆ పురుషుడు ఆ స్త్రీ ద్వారా వంశాలు అభివృద్ధి చెంది లోకము నిండిపోయింది. इसलिए उस पुरुष और उस स्त्री के द्वारा वंश जो है बढ़ते गए, वो फलते गए, फूलते गए और पूरा धरती में वो भर गए हैं. ఈ గొప్ప ప్రణాళిక దేవుడు భార్యాభర్తల ద్వారానే ఆయన నియమించి దానిని ఆది నుంచి కొనసాగిస్తున్నాడు. इस बड़ी योजना को परमेश्वर ने शुरुआत से, आरंभ से ही पति और पत्नी के द्वारा इस काम को चलाने के लिए योजना किया है. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 19:4 వారిద్దరూ ఇక మీదట ఇద్దరు కాదు, వారు ఏక శరీరమై ఉన్నారు. इसलिए प्रभु यीशु मसीह ने कहा कि 19वां अध्याय मत्ती सुसमाचार उसका 4वां वचन, उसने उत्तर दिया, क्या तुमने नहीं पढ़ा कि जिसने उन्हें बनाया उसने आरंभ से नर और नारी बनाकर कहा. ఇంతకుముందు ఇప్పటి వరకు వారిద్దరూ విడివిడిగా ఉన్నారు, ఈ దినము నుండి వారిద్దరూ ఏక శరీరం. अब तक जो थे वो अलग अलग थे, अभी तो जो जुड़ जाएंगे, जो पवित्र विवाह में वो एक शरीर बन जाएंगे. ఈ ఏక శరీరం అనే ఈ గొప్ప మర్మమే పౌలు భక్తుడు చెప్తున్నాడు. పురుషుడు స్త్రీని ప్రేమించవలెను, స్త్రీ పురుషునికి లోబడవలెను. ये बड़ा भेद को प्रेरित पौलुस कहता है कि ये पुरुष जो है वो अपना पत्नी से प्रेम करना चाहिए, और जो स्त्री जो है अपने पुरुष के साथ, अपने पत्नी के साथ भय रखना चाहिए. ఇది వారు బ్రతికినంత కాలము, ఈ లోకములో భార్యాభర్తలుగా ఉన్నంత కాలము ఈ రెండు సంగతులు, ఒకరు ప్రేమించాలి, ఒకరు లోబడాలి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. इस धरती पे जब तक पति और पत्नी जीवित रहेंगे, परमेश्वर की आज्ञा क्या है कि पत्नी को कभी भी अपने पुरुष का भय मानना है, और पुरुष जो है अपनी पत्नी से प्रेम रखना चाहिए. పురుషుడు స్త్రీని ప్రేమించమంటే పురుషుడికి కొంచెం సంతోషంగానే ఉంటుంది, కానీ నువ్వు ఆయనకు లోబడాలని అంటే అది స్త్రీకి కొంచెం కష్టంగానే ఉంటుంది. यदि पति से आप कहेंगे कि आप आपके पत्नी से प्रेम रखो, बहुत अच्छा ही लगेगा, बड़ी बात नहीं है. जब जो बात आती है बहन के लिए, जो पत्नी के लिए, तब उनको कहा जाता है कि तुम उनकी आज्ञा मानो, उनकी भय मानो. ये बड़ी मुश्किल वाली बात होती है. ఒకరికి వివాహం అయితే వారిద్దరూ ఇలా తీర్మానం చేసుకున్నారంట. एक का जो विवाह हुआ था, उन्होंने बात किया था, నన్ను నువ్వు ప్రేమించాలా, నేను నీకు లోబడాలి కదా, ఇది మనము కొంచెం మారుద్దాము, నువ్వు నాకు లోబడు, నేను నిన్ను ప్రేమిస్తానని భార్య అన్నదంట. और वो जो पति और पत्नी के बीच में पत्नी ने ये कहा कि सब लोग कहते हैं कि तुम मुझसे प्रेम करो और मैं आपके भाई मानना हूँ, हम क्या करेंगे, अदल बदल कर देंगे. मैं आपसे प्रेम करूंगी, आप मेरा भाई मानो. ఒక సంవత్సరం భార్య అన్నదంట, నువ్వు నాకు లోబడు, నేను నిన్ను ప్రేమిస్తాను, ఒక సంవత్సరం ఇలా ట్రై చేద్దామందంట. 1 साल के लिए हम ये समझौता करेंगे कि मैं आपसे प्रेम रखती हूँ और आप मेरा आज्ञा मानो. సరే, వాళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒప్పుకున్నారు. वो समझौता किया उन्होंने. సో ప్రారంభమైంది, शुरू हो गया वो बात. ఇప్పుడు పురుషుడు లోబడాలా, భార్య ప్రేమించాలి. अब देखो, पति जो है अपनी पत्नी की आज्ञा मानना है, और पत्नी जो है पति को प्रेम करना है. అప్పుడు భార్య అన్నదంట, సరే ఈ రోజు నుంచి ప్రారంభిద్దాము, నువ్వు నాకు లోబడాలా, ఈ రోజు నువ్వు పాత్రలు గడుగు అన్నదంట. और पत्नी ने बोला कि आज से शुरुआत हो गया है, आज से आप शुरू करो, आप
पूरे बर्तन मांज दो आज का दिन कह ఇల్లంతా दिया। ఊడవాలి, పాత్రలు గడగాలి, సామానంతా సరి చేయాలి, వంట చేయాలి, ఇవన్నీ నువ్వు చెయ్యి, ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తానే ఉంటాను అన్నది. आप घर की साफ सफाई करो, बर्तन मांजो, खाना बनाओ, सब घर गृहस्थी का काम करो, मैं आपको प्रेम करते ही रहती हूँ। ఆ మొదటి రోజుతోనే అయ్యగారి కథ అయిపోయింది. पहला दिन ही इस पुरुष का काम हो गया। సో దేవుని ఆజ్ఞలను మార్చటం అనేది మన వల్ల కాదు. इसलिए परमेश्वर की आज्ञाओं को हम बदलना हमारे बस की बात नहीं है। పురుషుడు బ్రతికినంత కాలం ప్రేమించాల్సిందే, స్త్రీ బ్రతికినంత కాలం లోబడవలసిందే. जितने दिन इस धरती के ऊपर पुरुष जिंदा रहता है उतने दिन अपने पत्नी से प्रेम रखना चाहिए, और पत्नी जो है पति से आज्ञा मानकर उसके भय मानना है। రక్షింపబడిన వారు, యేసు రక్తము చేత కడగబడినటువంటి ఆ పురుషుడు, స్త్రీలు, వారు సంసార జీవితంలో చాలామంది సక్సెస్ అయినారు, కానీ చాలామంది ఓడిపోయారు. जिसका उद्धार हो गया, जिसको प्रभु यीशु मसीह का लहू के द्वारा उनको छुटकारा मिल गया, ऐसे लोग भी, बहुत सारे लोग ये पवित्र विवाह में जुड़े जाने के बाद भी उनका जीवन में असफलता हो गई, वो हारे हुए जीवन जी रहे हैं। ఈ మర్మం అర్థం చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఈ మర్మం అర్థం కాని వాళ్ళు ఓడిపోతున్నారు. जो इस भेद को समझते हैं, पति और पत्नी के बारे में परमेश्वर की आज्ञा, वो लोग, उन लोगों का जीवन बड़ी आनंद से बीतता है और ऊंचे स्थान पर जा रहे हैं, ऊंचे जा रहे हैं। जो इस भेद को नहीं समझते, परमेश्वर की आज्ञा को नहीं मानते हैं, ये लोग अपने जीवन को जैसा का वैसा ही थप पड़ गया है। భార్యను వేధించి 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 కష్టపెట్టే భర్తలు ఉన్నారు, భర్తను వేధించి 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 కష్టపెట్టే భార్యలు ఉన్నారు. जो दुनिया में लोग ऐसे मिलते हैं हमको, जो पति लोग रहते हैं, अपने पत्नियों को बहुत ही चिढ़ाते हैं, बहुत ही दुख देते हैं, बहुत ही सताते हैं। ऐसे पत्नी भी जैसे लोग हैं, बहुत सारे लोग जो अपने पतियों को बहुत बड़ा परेशान करते हैं और बहुत चिढ़ाते हैं, सताते रहते हैं। ఈ దినాల్లో అత్యధికంగా కనపడే కేసులు ఏంటంటే భార్యాభర్తల కేసులే. आजकल जो ज़्यादा केस जो आते हैं कोर्ट में, जो ज़्यादा केस जो होता है, पति पत्नियों के केस ही ज़्यादा आते हैं। ఖూనీ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనం కేసులు తక్కువైపోయినాయి. जो हत्या का, जो चोरी का, ये जितने भी केस है वो कम हो गए हैं। ఎందుకంటే ఎక్కడన్నా దొంగతనం జరిగిందంటే ఈ రోజుల్లో ఆ దొంగను క్షణాల్లో పట్టేస్తున్నారు. आजकल के दिन कैसे हो गए, नए दिन है, जैसा ही चोरी होता है वो चोर को बहुत ही जल्द से जल्द उनको पकड़ा जा रहा है। ఆ దొంగ ఎంత దూరం వెళ్ళి ఎక్కడ దాచుకున్నా సరే ఈ సెల్ ఫోన్ల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎంత టెక్నాలజీ వచ్చిందంటే సరిగ్గా వాడు మంచం కింద ఉన్నా కూడా కనిపెడుతూ ఆడికే తీసుకుపోతారంట. देखिए आजकल का टेक्नोलॉजी जो बढ़ गया है, कोई भी चोरी करता है, चोरी करने के बाद कितना भी दूर भाग ना जाए, कहीं भी छुप ना जाए, वहाँ तक अगर यदि वो काट के नीचे भी छुप गया है एक अंदर कमरे में, वहाँ तक जो है ये टेक्नोलॉजी उनको ले जा रही है, ये मोबाइल के ज़रिए वो उसको पकड़ा जा रहा है। ఒక దొంగను పట్టగలుగుతున్నారు కానీ వారిని సరిచేయగలుగుతున్నారు కానీ భార్యాభర్తల విషయంలో వచ్చిన గొడవలు తీర్మానం చేయటానికి ఎవరి వల్ల కావటం లేదు. चोरों को पकड़ रहे हैं, चोरों को सुधार रहे हैं, लेकिन एक पति पत्नी को सुधारने वाले कोई नहीं है, उनका नामुमकिन सी बात हो गई है। ఎన్ని పంచాయతీలు జరుగుతున్నాయంటే మేము అనుభవిస్తున్నాం, మేమే పెళ్లి చేసి మేమే పంచాయతీలు చేస్తున్నాం. देखिए हम लोग शादी भी कर रहे हैं, विवाह भी कर रहे हैं, और उनके बीच में झगड़ा भी होता है, तो उनके लिए समझौते के लिए बातचीत भी, बैठक भी कर रहे हैं, पंचायत कर रहे हैं। ఒకరినొకరు హత్తుకొని ఒక్క శరీరముగా ఉండవలెనని దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది, అది అర్థం కావటం లేదు. एक से एक जुड़कर प्रेम से रहने के लिए परमेश्वर ने पति और पत्नी को आज्ञा दिया है, लेकिन उस आज्ञा की कोई पालन ही होता नहीं है। ఒక మొండి భార్య ఉంటుంది, ఒక మొండి భర్త ఉంటాడు. देखिए पति और पत्नी में भी बहुत ही झगड़ालू लोग होते हैं। ఎంత మొండితనం అంటే అసలు ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా కూడా భర్తను అర్థం చేసుకోలేదు. అతనంతే, ఆమె ఎంత సేవ చేసి ఎంత ప్రేమించినా కూడా ఆమెను భర్త అర్థం చేసుకోలేడు. बहुत कठिन हृदय लोग होते हैं ये पति और पत्नी लोग, कितना भी प्रेम करे अपनी पति को समझ में नहीं आता है, और कितना भी वो आज्ञा माने वो समझता नहीं है। ऐसे ही पत्नी लोग भी रहते हैं, पति जो बहुत ही प्रेम करता है लेकिन उसके प्रेम को नहीं समझते हैं। ఈ పోరాటంలో భర్తకు షుగర్ వస్తుంది, భార్యకు బీపీ వస్తుంది. और इस बड़ा युद्ध में क्या होता है कि पति को शुगर आ रहा है और पत्नी को बीपी आ रहा है।
డాక్టర్ అడుగుతున్నాడు, ఏంటి చాలా టెన్షన్గా ఉంది, ఏమిటి నీ ప్రాబ్లము, ఎందుకు ఇలాగున్నావు అని అంటే అతడు చెప్తున్నాడు, నా భార్యను బట్టి నాకు షుగర్ వచ్చింది అంటున్నాడు. और डॉक्टर पूछ रहा है कि क्या हो गया भाई, ऐसा क्यों, इतने टेंशन में हो, क्यों ऐसा घबरा रहे हो? वो कहता है कि मेरे पत्नी के वजह से मुझे शुगर आ गया है. ఆమె అంటుంది, ఆయన్ని బట్టే నాకు ఈ రోగాలన్నీ వచ్చినాయి అంట. और पत्नी कहती है मेरे पति ही कारण है, जितने भी रोग मेरे शरीर में आए हैं वही कारण है. ఈ పోరాటం రోజు జరుగుతుండగా పిల్లలు చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన్ని బట్టి నీకు షుగర్ వచ్చింది, ఆమెను బట్టి నీకు బీపీ వచ్చింది, మిమ్మల్ని ఇద్దరిని బట్టి మాకు మెంటల్ వచ్చింది అంటున్నారు పిల్లలు. इस युद्ध हर दिन चलते रहता है घर में, और पति और पत्नी एक दूसरे को कोसते रहते हैं कि कहते हैं कि तेरे वजह से मुझे शुगर की बीमारी हो गई और तेरे वजह से मुझे बीपी की बीमारी हो गई. और बच्चे इन दोनों को देखते हुए, झगड़ते हुए, अपने माता पिता को देखते हुए ये कहते हैं कि हम तो पागल बने. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఎలాగైనా తప్పించుకొని తను మంచివాడనని ఆమె అనిపించుకోవాలనుకుంటున్నాడు, ఆమె రైట్ అని ఆమె అనిపించుకోవాలంటున్నది. देखिए ऐसा साधारण रीति से होते रहता है कि पति पत्नी बीच में झगड़ा जब हो जाता है, एक दूसरे को खोजते हैं, एक दूसरे के ऊपर उसके बारे में उनको कहते हैं कि तेरे वजह से ही ये कारण है, इसीलिए तू ही है इसका पूरा कारण, एक कहते हुए एक को एक कोसते रहते हैं. మనకు బైబిల్లోనే ఇలాంటి సంగతుల కథలు చాలా ఉన్నాయి. पवित्र शास्त्र बाइबल में ऐसे बहुत कहानियां हैं हमारे लिए लिखी हुई. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పిన ఆదామే ఒక సమస్య వచ్చినప్పుడు తన్ను తప్పించుకోవడానికి ఈ స్త్రీనే ఈ పని చేసిందని దేవుని ఎదుట ఆమె మీద నింద వేశాడు. जो आदम, जो पहला पुरुष है जो सिरजा गया है परमेश्वर से, उन्होंने जो कहा था कि ये मेरी नर से निकाली गई ये नारी है, उसने कहा ये मेरी मांस है, ये मेरी हड्डी है. उसने एक समय में आया तो उसने कह दिया कि तू जो दिया स्त्री, उसी ने मुझे इस फल को लेके आया, ऐसा कर दिया, उसके ऊपर डाल दिया जो बुरा. దేవునితో చెప్తున్నాడు, ఈమె నన్ను ఈ పని పట్టించింది, ఈ గతి పట్టించింది. परमेश्वर से कह रहा है आदम कि इस स्त्री ने मुझे इस स्थिति में लेके आई है. చాలా మంది మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు భార్య భర్తలు నింద వేసుకోవడము అలవాటు అయిపోయింది. देखिए ये साधारण से बात हो गई है, जब दोनों के बीच में, पति और पत्नी के बीच में झगड़ा होता है, एक दूसरे के ऊपर वो आरोप करते हैं कि तू ही हो इसका कारण. చూడండి, ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఆది కాండము గ్రంథం आदि उत्पत्ति का ग्रंथ से 30వ అధ్యాయం 30वां अध्याय से एक व्यक्ति को देखेंगे. 1-2 వచనాలు. ఆది కాండం 30వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 30 వర్స్ 1 and 2. రాహేలు తాను पहला 2 वचन. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. उत्पत्ति का 30वां अध्याय पहला 3 वचन. जब राहेल ने देखा कि याकूब के लिए मुझसे कोई संतान नहीं होती, तब वह अपनी बहन से डाह करने लगी और याकूब से कहा, मुझे भी संतान दे, नहीं तो मर जाऊंगी. तब याकूब ने राहेल से क्रोधित होकर कहा, क्या मैं परमेश्वर हूँ? तेरी खोक तो उसी ने बंद कर रखी है. 2వ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనెను అని వ్రాయబడింది. तब याकूब ने राहेल से क्रोधित होकर कहा, यह बात लिखा गया है. యాకోబు 14 సంవత్సరాలు రాహేలు మీద ఉన్న ప్రేమ చేత కఠినమైన దాసత్వం ఊడిగం చేసినాడు. देखिए राहेल से जितना प्रेम किया था याकूब हम जानते हैं. 14 साल उन्होंने एक दासत्व के रूप में अपने मामा लाबान के साथ काम करता गया. రేయింబగలు కష్టపడ్డాడు. రాత్రి వెన్నెల దెబ్బకు, పగలు ఎండవేడిమికి ఘోరమైన హింస అనుభవించి 14 సంవత్సరాలు కొలువు చేసినాడు రాహేల్ కోసం. दिन का सूरज की गर्मी को सहते हुए, रात की जो ठंडी है उसको सहते हुए 14 साल याकूब ने बड़ा ही मेहनत किया है उस राहेल को विवाह करने के लिए. చూడండి ఎంత కష్టపడ్డాడు. 31:6 రాహేల్ కోసం. 31:6 ఆది కాండం. उत्पत्ति 31 और 6 में लिखा गया, उसने कितना दुख उठाया है. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తిని. तुम भी जानती हो कि मैंने तुम्हारे पिता की सेवा शक्ति भर की है.
నా శక్తి వంచన లేకుండా రేయింబగలు నా కష్టమంతా ధారపోసి నేను 14 సంవత్సరములు కొలువు చేసిన రాహేలు కోసం. रात और दिन मैंने शक्ति भरकर सेवा किया और मैं तुम्हारे पिता के पास इस सेवा तुम्हारे लिए किया, राहेल के लिए किया है. అంత ప్రేమ ఉంది యాకోబుకు రాహేలు మీద. याकूब को इतना प्रेम है राहेल के ऊपर कि उसने 14 साल शक्ति भर की काम किया है, కానీ పిల్లలు పుట్టలే. लेकिन संतान नहीं हुआ, बच्चे पैदा नहीं हुए. ప్రేమ ఉంటే పిల్లలు పుట్టరండి. सिर्फ प्रेम रखने से संतान उत्पत्ति होती नहीं है. లేయాను ద్వేషించినాడు, ఆమెకు పిల్లలు పుడుతున్నారు. लेया के ऊपर द्वेष या डाह किया गया है, लेकिन उन लेया को बच्चे पैदा हुए. ఈ లేయా ఏడ్చి 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 బాధపడుతుంది. लेया रो रो कर वो बहुत ही भाला में थी. చూడండి లేయా ఎంత ఏడుస్తుంది చూడండి. अब देखिए लेया कितना रोती है. అదే 29వ అధ్యాయము 29वां अध्याय उत्पत्ति 32వ వచనం. 32वां वचन. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. लिया गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ और उसने यह कहकर उसका नाम रूबेन रखा, यहोवा ने मेरे दुख पर दृष्टि की है, अब मेरा पति मुझसे प्रीति रखेगा. యాకోబు లేయాను ప్రేమించకుండే కారణాన్ని బట్టి ఆమె ఒకటే వేదన, ఆమె శ్రమ, దుఃఖము, ఏడుపు. బాత్రూములు ఏడ్చుకుంటుంది, బెడ్రూములు ఏడ్చుకుంటుంది, ఏడ్చి ఎవరూ చూడటంలే, ఆమె కన్నీరు ఎవరూ చూడటంలే. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే నా శ్రమ నా కన్నీరు దేవుడు చూచినాడు, నాకు గర్భఫలం వచ్చింది, వీడు పుట్టాడు, వీనికి రూబేన్ అని పేరు పెడతాడు. लिया कहाँ भी जाती थी, बाथरूम में जाती थी, किचन में जाती थी, रसोई में जाती थी, कहाँ भी जाती थी, रोना ही रोना था. उनके दुख ही दुख थे. कारण क्या है कि याकूब उससे प्रेम नहीं करता था, प्रीति नहीं करता था. लेकिन जब वो पहला पुत्र रूबेन ने उसको गर्भवती होकर उसको उत्पन्न हुआ, वो कहती है कि उसने नाम रूबेन रखा, यहोवा ने मेरे दुख पर दृष्टि की है. ఒకవేళ ఈ భర్తలు భార్యలను ద్వేషిస్తుంటే అలాంటి భార్యలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు వింటున్నాడు, చూస్తున్నాడు. ఎవరు చూడలేదు అనుకోవద్దు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. లేయాకు గర్భఫలం వచ్చింది. यदि पति लोग अपने पत्नियों से द्वेष करते हैं, उनसे डाह करते हैं, उनको चिढ़ाते हैं, देखिए आप याद रखिए कि जो दुख है, जो वो रोना है, जो रुलावट है, उसको परमेश्वर देखता है और उसके ऊपर आशीष उंडेलता है. 33వ వచనములో ఆమె మరలా 29:33 ఆదికాండం జెనసిస్ 29:33 ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టాను. देखिए फिर वह गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ, तब उसने ये कहा, यह सुन के मैं अप्रिय हूँ, यहोवा ने मुझे यह भी पुत्र दिया, इसलिए उसका नाम शिमोन रखा. దేవుడు మరలా గర్భఫలం ఇచ్చాడు లేయాకు. అప్పుడు ఆమె అన్నది, దేవుడు నా మనవి ఆలకించను, నా ప్రార్థన విన్నాడు గనుక మరలా నాకు కొడుకు పుట్టాడు, వీనికి షిమ్యోన్ అని పేరు పెడుతున్నా. लेया दूसरी बार गर्भवती हुई और उसके एक पुत्र उत्पन्न हुआ. परमेश्वर ने मेरा दुखों को देखा है, उसके नाम शिमोन रख दिया. రూబేన్ అంటే దేవుడు చూచెను, షిమ్యోన్ అంటే దేవుడు వినెను. देखिए रूबेन का मतलब क्या है कि यहोवा जो परमेश्वर है वो देख रहा है. शिमयोन का मतलब क्या है, यहोवा परमेश्वर सुन रहा है. 14వ వచనంలో మరలా గర్భఫలం వచ్చింది, ఆ బిడ్డకు లేవి అని పేరు పెట్టింది. కారణం ఏంటంటే దేవునిని నన్ను కలిపి మేము దేవునితో హత్తుకొని ఉండేటట్లు చేసింది కనుక దేవునికి స్తోత్రము, వానికి లేవి అని పేరు పెట్టుతున్నాడు. और तीसरी बार और एक पुत्र जन्म हुआ. उसने कहा अभी की बात तो मेरा पति मुझसे मिल जाएगा, क्योंकि उसके मेरे 3 पुत्र हुए, इसलिए उसका नाम लेवी रखा, वो जुड़ जाएगी, ये आशा से उसने उसको लेवी का नाम दिया है. లేవి అంటే హత్తుకొనుట అని అర్థం, క్లీవింగ్. लेवी मतलब एक से एक जुड़ जाना है, एक से एक मिलकर रहना है. ఇలాగా లేయాకు యాకోబు ఎంతో ద్వేషించినా కూడా ఆమెకు పిల్లలు పుడుతూనే ఉన్నారు. 6 మంది కొడుకులు పుట్టారు ఆమెకు. देखिए लेया को तो याकूब कभी भी द्वेष करता ही गया, उससे कोई प्रीति नहीं रखा, लेकिन लेया को परमेश्वर आशीषित किया कि उसको 6 बच्चे पैदा हुए. గమనించండి, ఇప్పుడు అర్థమైంది యాకోబుకి ప్రేమ ద్వారా బిడ్డలు పుట్టడంలే దేవుని యొక్క కృప ద్వారానే పిల్లలు పుడతారని యాకోబుకి అర్థమైంది. देखिए अभी 6 लड़के जन्म होने के बाद याकूब को यह समझ में आया, सिर्फ प्रीति रखने से, प्रेम करने से बच्चे उत्पन्न नहीं होते, लेकिन परमेश्वर की अनुग्रह से ही
నేను हमको संतान उत्पत्ति होती है, इस रहस्य को, इसको वेद को उसको जाना, उन्हें నేను जाना। రాహేలును ప్రేమిస్తుంటే ఒక్క బిడ్డ పుట్టడంలే, ఆ అమ్మాయిని నేను ఎంత ద్వేషిస్తున్నా కానీ బిడ్డలు పుడతానే ఉండరు. కారణం ఇది. నీకు అర్థం ఏంటంటే పిల్లలు ఇచ్చేది దేవుడే కానీ నేను కాదు అనేది యాకోబుకు బాగా అర్థమైపోయింది. राहेल को मैं इतना प्रेम करता हूँ, याकूब ने अपने आप को सोचा कि लेकिन उसको बच्चा संतान होता ही नहीं है, लेकिन जैसा ही लेया को इतना द्वेष किया, लेकिन परमेश्वर ने उसको 6 बच्चे दिए हैं। इसका मतलब उसने समझ गया केवल परमेश्वर ही संतान दे सकता है, उसके अनुग्रह द्वारा ही हमको बच्चा पैदा होते हैं। ఇంకొక మాటలో దేవుడు లేయాతో ఉన్నాడని, లేయాను దేవుడు దీవిస్తున్నాడని యాకోబుకు అర్థమైపోయింది. दूसरी बातों से हम कहे तो लेया के साथ यहोवा परमेश्वर था और लेया को आशीष दे रहा था। ఆ దినాల్లో ఎవరికి ఎక్కువ మగపిల్లలు పుట్టారంటే వారే దీవించబడిన వారని ఇశ్రాయేలీలు యూదా దేశంలో ఈ యొక్క అలవాటు, ఆ మాట ఉండేది. उस दिनों में इजराइलों में ये बात बड़ी पैमाने से थी कि जितने लोगों को, जितने पति और पत्नियों को बच्चे, लड़के जो ज़्यादा पैदा होते हैं वो बड़ा ज़्यादा आशीषित लोग माने जाते थे। కనుక ఎక్కువ పిల్లలు లేయాకు పుట్టారు. అది యాకోబుకు అర్థమైపోయింది. లేయా ఇంకెవరికి భయపడదు. యాకోబు ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా ఒకటే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను హత్తుకొని ఉన్నాడు, సో ఐ యామ్ బ్లెస్సెడ్, నేను ధన్యురాలనని లేయాకు అర్థమైపోయింది. लेया को अब ये बात समझ में आ गई, याकूब तो मुझे द्वेष कर रहा है, लेकिन परमेश्वर मेरा साथ है। परमेश्वर मुझे 3-4 बच्चों, 6 बच्चों को दिया है। परमेश्वर देखता है, परमेश्वर सुनता है, परमेश्वर मुझे जोड़ता है। इस पूरी तरह वो निश्चित हो गई है कि परमेश्वर मेरा साथ है। अब वो रोती పిల్లల్ని ఇస్తావా లేదా అని కొట్లాడింది. और इस बातों को राहेल ने बहुत ही देखा है। और एक दिन वो याकूब से उसको सताते हुए कहती है कि मुझसे कोई संतान नहीं होता है, और मेरी बहन से डाह करने लगी और याकूब से कहा मुझे भी संतान दो, नहीं तो मर जाऊंगी। ये बातें याकूब से राहेल ने कहा। యాకోబుకు రాహేలుకు ఎక్కడ సమస్య వచ్చిందంటే బిడ్డల విషయంలో. याकूब को और राहेल को इस परेशानी, इस जो झगड़ा कहाँ उत्पन्न हुआ? बच्चों के बारे में, संतान के बारे में। సో వారిద్దరికి పెద్ద పోరాటం జరిగింది, పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. दोनों के बीच में बड़ा ही वाद विवाद हो गया, झगड़ा हो गया, बातें हो गए। అప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే 30వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 32లో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనేను అని. उत्पत्ति 30 और दूसरा अध्याय, दूसरा वचन में लिखा गया है, तब याकूब ने राहेल से क्रोधित होकर कहा। 14 సంవత్సరాలు ప్రేమించినాడే, కోపం ఎట్లొచ్చింది మరి? 14 साल इतना प्रीति करा, इतना प्रीति रखा था राहेल से याकूब ने, अब वो क्यों क्रोधित हो रहे हैं? उनका प्रेम कहाँ गया? ఆమె కొరకు అంత కొలువు చేసి, అంత కష్టపడి ఆమెను వివాహం చేసుకున్నాడు, చాలా శ్రమపడి. 14 years లవ్ ఈ రోజు ఏమైంది? కోపము రేగిపోయిందంట అతను ఆమె మీద. इतनी बड़ी शक्ति से काम किया, 14 साल जैसा वो दास था वैसा ही काम किया और उतना ही प्रेम किया, और इस बात में जब आ गया था याकूब को क्यों उसका प्रेम में इतना क्रोधित हो गया वो? అప్పుడు ఆయన ఏమన్నాడంటే పిల్లలు ఇయడానికి నేనేం దేవుణ్ణా అన్నాడు. जब क्या याकूब ये कह रहा है, क्या मैं परमेश्वर हूँ? तेरी खोक तो उसी ने बंद कर रखा है, मैं परमेश्वर नहीं हूँ ये कह रहा है। నేనేం దేవుని స్థానంలో ఉన్నానా పిల్లలు ఇయడానికి? मैं क्या परमेश्वर के स्थान में हूँ तो मैं बच्चे देने के लिए? ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు పిల్లలు ఇచ్చేది దేవుడని. अब समझ में आ गया याकूब को कि परमेश्वर ही हमको संतान देता है, हमको बच्चे देता है। ఇప్పుడు దేవుడు కరుణించి రాహేలుకు కూడా గర్భఫలం ఇచ్చాడు. अब परमेश्वर ने अनुग्रह किया और बड़ी करुणा से राहेल को भी बच्चा दिया है या संतान दिया है। కానీ ఇద్దరు కొడుకులే. लेकिन 2 ही बच्चे, 2 ही लड़के। లేయాకు 6 మంది పిల్లలు, ఒక కుమార్తె. लेया के लिए 6 लड़के और 1 लड़की। జిల్ఫాకిద్దరు, బిల్హాకిద్దరు దాసీలు. जिल्फा और बिल्हा जो दासी थे, 2 पुत्र दिए उनको। రాహేలుకు మాత్రం ఇద్దరే. राहेल के लिए सिर्फ 2। ఈమెకు 6 గోత్రాలు, 8 గోత్రాలు ఈమెకు. సారీ, जो लेया के लिए है 10 గోత్రాలు. 10 गोत्र उनके नाम में हो गए। ఈమెకు 2 గోత్రాలే. राहेल के लिए सिर्फ 2 गोत्र। ఇంకొక సంగతి ఏంటంటే, और एक बात है, ఇంత ప్రేమించిన రాహేలే ముందు చచ్చిపోతుంది కానీ లేయా చనిపోలే. इतना प्रेम करके जो याकूब ने राहेल के ऊपर इतना बड़ा प्रेम किया, वो पहले मर गई, लेकिन लेया बाद में मरी। లేయా తర్వాత చనిపోతుంది. लेया बाद में मर गई। సంగతి ఏంటంటే, बात यह है, భార్యాభర్తలు హత్తుకొని ఉండే విషయంలో ఎంత ప్రేమ ఉన్నా 14 సంవత్సరాల ప్రేమ
కోపము రేపింది అతనికి. देखिए 14 साल इतना मिलकर रहने के बाद भी वो जो बात है उस दोनों के बीच में बड़ा ही क्रोध का कारण हो गया. దేవుడు ఎలాంటి వాడని లేయాకు అర్థమైంది. ఆ తరువాత పిల్లలిచ్చేది దేవుడే గాని మనుషులు కాదని యాకోబుకు అర్థమైంది. लेया को ये बात समझ में आ गई कि परमेश्वर ही मुझे संतान और बच्चे दे सकता है. ये बात बाद में याकूब भी समझ सका है. అంతమంది పిల్లలు పుట్టినా లేయా పిల్లలు పుట్టేటప్పుడు చనిపోలే. రాహేలు మాత్రము రెండో కొడుకు పుట్టినప్పుడు కనిన వెంటనే చనిపోయింది. इतने बच्चे 6 बच्चे से ज्यादा होने के बाद भी लेया मरी नहीं है, लेकिन 2 बच्चे दूसरे बच्चे के जन्म के समय राहेल चल बसी मर गई है. ఇది మర్మం. उसका मृत्यु हो गया है. ये बड़ा भेद है. ఇది దేవుని వాక్యం. ये परमेश्वर का वचन है. కాబట్టి ప్రియులారా, प्रियो ఈ గోత్రాలన్నీ కలిగిన ఈ రాహేల్, ఈ లేయా ఇప్పుడు ఎవరిని ఆమె లెక్క పెట్టేది లేదు, కానీ ఎవరికి భయపడదు. దేవునికి ఒక్కనికే ఆమె భయపడుతుంది. जो लेया है उनके कोख से 10 गोत्र बाहर आए और वो किसी से डरती नहीं है, लेकिन परमेश्वर से डरती है और वो परमेश्वर से प्रेम करती है. తృణీకరించబడిన భార్యలు ఎవరన్నా ఉంటే ఈ పాఠం ఏమి నేర్పిస్తుందంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. లేయాను చూచినవాడు, లేయా ప్రార్థన విన్నవాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు గదిలో, బాత్రూములో, ఇంట్లో, బెడ్రూమ్లో కార్చిన కన్నీరు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. जो बहन लोग है अपने पति के घृणा से बहुत ही सताए जाते हैं, उनके लिए एक ही संदेश है कि परमेश्वर आपको देख रहा है, आपको सुन रहा है, आपको जोड़ रहा है और वो ही आपको आशीष करता है, आपको बच्चे देता है. నువ్వు ఎంత ప్రేమించినా సరే దేవుడు పిల్లలు ఇస్తున్నాడనే సంగతి అర్థం కాకపోతే ఈ మర్మము నీకు అర్థం కావట్లేదని అర్థం. जितना भी तुम अपने आप से एक दूसरे से प्रेम रखो, लेकिन परमेश्वर संतान नहीं देता है, इसका मतलब आपने इसका भेद को जाना नहीं है. పిల్లలు లేని వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. जो संतान रहित है, जो बिना बच्चों के है, बहुत सारे लोग हैं इस दुनिया में. దేవుడు కరుణిస్తే వారికి అనుగ్రహిస్తాడు. प्रभु की अनुग्रह, उनकी करुणा उनके ऊपर प्रकट हो गए तो उनको भी बच्चे होते हैं. చాలా మందికి ఎంతో వయసు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టారు. बहुत దేవుని लोगों को बड़ा उम्र में भी बच्चे दिया है परमेश्वर ने. ఒకవేళ వారికి పిల్లలే లేరంటే దేవుడు వారిని ఇంకొక విధంగా ఆశీర్వదించి వారి ద్వారా, వారి సాక్ష్యము ద్వారా, వారి సేవ పరిచర్య ద్వారా ఆత్మీయమైన వందలు, వేల, లక్షల పిల్లలను దేవుడు కలిగిస్తాడు. यदि उनको संतान नहीं दिया है, वो बच्चे नहीं है, लेकिन परमेश्वर उनकी जो गवाही है, उनकी जो सेवकाई है, उनकी जो पूरी काम से वो बहुत सारे बच्चों को आशीष में लाता है. కాబట్టి ఈ ప్రేమ ఆత్మీయమైన విషయంలో కానీ, శరీర విషయంలో కానీ, భార్య భర్తల యొక్క ఈ అద్భుతమైన మర్మము మనందరిమీ అర్థం చేసుకోవాలా. ప్రత్యేకించి జాన్ విక్టర్ మరి సరళ కూడా అర్థం చేసుకోవాలి. इस भेद को हम सब लोग जानना है. जो प्रेम है, ये जो शरीर का अनुसार का नहीं है, लेकिन आत्मा के अनुसार की प्रेम है. इस भेद को समझना है और बड़ी रीति से भाई जॉन विक्टर और बहन मार्ता इसको बहुत ही समझना चाहिए. వారిద్దరిదే ఒకటే మాట, दोनों का एक ही बात होना चाहिए. ఒకే శరీరం, एक ही शरीर है. ఇది అర్థం చేసుకోవడము, దీనిని అనుసరించడము చాలా కష్టం. इस बात को समझना, इस बात को हम पीछे करते हुए जाना बड़ी मुश्किल बात है. చూడండి, జకర్యా గ్రంథంలో ఇద్దరు ఏం చేస్తున్నారు. జకర్యా గ్రంథం, जकरिया का किताब, जकरिया नबी का किताब 4వ అధ్యాయం 4th अध्याय 14వ వచనం. 14 वचन. జకర్యా 4:14. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. 4 का 14 जकरिया का ग्रंथ, उसके ऊपर ऐसा लिखा गया है. तब उसने कहा, इनका अर्थ ताजे तेल से भरे हुए वे 2 पुरुष है जो सारी पृथ्वी के परमेश्वर के पास हाजिर रहते हैं. ఇక్కడ దీపస్తంభం ఉంది. यहाँ पर एक రెండు ఒలివ చెట్లు ఉన్నాయి. 2 ओलिव जैतून के पेड़ है. ఈ రెండు తైలము పోతున్నాయి దీపస్తంభానికి. यहाँ पर जो तेल से भरे हुए, यहाँ पर 2 बड़े द्वीप के स्तंभ है. రెండు తైలం పోతున్నారు, ఇద్దరు తైలమే పోతున్నారు. दोनों भी तेल को डाल रहे हैं. ఇప్పుడు సపోజ్ ఒకరు నీళ్లు పోసి ఒకరు తైలం పోసినారనుకో, ఆ దీపం వెలుగుద్దా? देखिए, एक अगर पानी दीवट में डालेंगे, दूसरा जैतून का जो तेल है उसमें डालेंगे, क्या जलेगा वो दीवट? ఇద్దరు తైలమే వేయాలి. दोनों भी तेल ही डालना है जैतून के. సమస్య వచ్చేది ఇక్కడే. यहीं पर ही समस्या आती है. ఇద్దరికి ఏకాభిప్రాయం, दोनों का एक ही मन होना चाहिए. అది రానే రాదు, చాలా కష్టం. वो बहुत मुश्किल है, कभी आता ही नहीं है.
ఏకాభిప్రాయం అనేది చిన్న చిన్న విషయాల్లో వస్తుందేమో కానీ కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్స్లో ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరటం లేదు. एक ही बात, एक ही मन छोटे छोटे बातों में सहमत हो जाता है, लेकिन बड़ी बातों में आते हैं तो सहमत कभी नहीं होते हैं. ఒకరు నూనె పోస్తారు, ఒకరు నీళ్లు పోస్తారు. एक तेल डालेगा दीवट में, दूसरा पानी डालेगा. అంటే ఒకరికొకరికి ఇద్దరికి ఒక అభిప్రాయం లేకి రాలేని పరిస్థితుల్లో ఎంతో గొడవ, ఎంతో అసమాధానం వస్తుంది इसका ఇళ్లలో. मतलब क्या है कि एक दूसरे की बात को मानने और उसके ऊपर समझौता करने के लिए बहुत ही कष्ट का काम हो जाता है. నిన్నటి దినమున నా కుటుంబంలో, నా జీవితంలో జరిగిందే చెప్తా వినండి. कल का दिन जो मेरा परिवार में, मेरा जीवन में हुआ, मैं वो आपको समझा रहा हूँ, నిన్ననే आपको बता रहा हूँ. मैं నా భార్య అంటది, కొడుకుకి 10,000 కూతురికి 10,000 పంపియాలా ఈ క్రిస్మస్కి, కొత్త సంవత్సరానికని నాతో అనింది. मेरी पत्नी कहती है, मतलब भाई की पत्नी, कि मैं अपने बेटा और बेटी को क्रिसमस के लिए 10-10 हज़ार हम भेजेंगे. 10,000 ఎందుకులేమ్మా, 5,000 పంపిస్తానని నేనన్నా. मैंने कहा कि माँ 5-5 हज़ार भेजेंगे, 10 का क्या क्या ज़रूरत है. అట్లా కాదు, నీ దగ్గర ఉంది కదా, నువ్వు సరి 10,000 పంపేయమని ఆమంటది. నేనేమో 5,000 అంటాను. ఇద్దరికి ఏకాభిప్రాయం రాలే. ఈ రోజు ఉదయం వరకు మాట్లాడుకోలే. तो वो बात के ऊपर మాకు పెండ్లై 45 ఏళ్ళైంది చెప్తున్నా, గమనించండి. मेरा विवाह हो गया, 45 साल गुजर गए हैं. मैं वो कहते हैं कि 10 हज़ार भेजो बेटा बेटी को, मैं कहता हूँ कि 5-5 हज़ार भेजेंगे. उसके बारे में सहमति नहीं हुई, सुबह तक हम बातचीत भी नहीं किया है. చివరికి నేనేం తీర్మానానికి వచ్చినానంటే, अब मैंने ये निमंत्रण किया, ఈ రోజు భార్య భర్తల గురించి వాక్యం చెప్పాలా, मैं पति और पत्नी के बारे में वचन देना है. నాకా ఏకాభిప్రాయం రావడంలే. मुझे एक ही मन आ नहीं रहा है. ప్రభువా, ఎలాగైనా సరే ఆమె చెప్పినట్టే 10,000 పంపిస్తా, నేను తగ్గించుకుంటున్నా, నేను ఈరోజు వాక్యం చెప్పాలి ప్రభువా, ఏకాభిప్రాయానికి వస్తున్నా, నాకు సహాయం చేయమి ఎలాగైనా అని ప్రార్థన చేస్తాను. मैंने ऐसा प्रार्थना किया, प्रभु परमेश्वर, अब मैं अपनी पत्नी से सहमत हो जाऊंगा, 10 हज़ार मैं भेज दूंगा, मुझे शांति दे. आज मुझे वचन देना है इस जॉन विक्टर भाई और माता की जो शादी है. నేను చెప్తున్నా, చాలా కుటుంబాల్లో పురుషుడే తగ్గించుకుంటాడు కానీ స్త్రీ మాత్రము అంత త్వరగా తగ్గించుకుంటుంది, కానీ చాలాసేపు లాగుద్ది అన్నమాట. मैं ये कहना चाहता हूँ, बहुत सारे परिवारों में पुरुष दीन और नम्र हो जाता है, लेकिन स्त्री जो पत्नी है कभी नम्र और दीन नहीं होती है. ये मेरा अनुभव से कह रहा हूँ. ఇద్దరు నూనె పోయాలి కానీ ఒకరు నూనె ఒకరు నీళ్లు పోస్తే దీపం వెలగదు. दोनों भी वो जैतून का तेल दिवट में डालना है. एक पानी डालेगा, एक तेल डालेगा, इससे बात बनती नहीं है. సరే నేను మా భార్యకి చెప్పిన, అలాగే కానీలే, మనకు గొడవ ఎందుకో, సరే నువ్వు చెప్పినట్టే జాతాలన్నా, ఆమెకు గుర్రం ఎక్కినంత పని అయిందన్నమాట. मैं अपने पत्नी से ఎందుకంటే నేను कहा, తగ్గించుకున్నాను కదా. मैं अपने पत्नी से कहा, ठीक है, जैसे तुम बोलती हो वैसा ही 10-10 हज़ार हम अपने बच्चों को भेज देंगे. तब वो एक घोड़े के ऊपर सवार के जैसा, అదే నన్నేమనుకోవు, నా పిల్లల్ని అనుకోవు, ఇంతసేపు వాదులాడింది. ఎప్పుడైతే నేను ఏకీభవించానో, అబ్బో టిఫిన్ కూడా జాతుందో లేదో మరి. जब तक वो मैं सहमत नहीं हुआ, वो बात कर रहे थे कि हम दोनों का शादी हुआ है, तो तुम उसके ऊपर हो, तुम इसके ऊपर हो, तुम कभी मेरा ख्याल रखते नहीं हो, बच्चों का ख्याल रखते हो, तुम्हारा काम पे तुम ही रहती हो. जब मैंने ये बात बोला कि 10 हज़ार भेज देंगे, तब वो हंसमुख हो गई, ठीक हो गई. ఒకసారి మేమిద్దరం ఒక పెళ్లికి పోవాల్సి వచ్చింది, చాలా దూర ప్రయాణం. हम दोनों एक विवाह को जाने का समय था, बहुत दूर जाने की बात थी. అంత దూర ప్రయాణం నాకు బస్సు ప్రయాణం పట్టదు, ఇద్దరు మేము ట్రైన్లో పోదామని నేనన్నా. मैं जो मेरा बस में जो मैं सफ़र करता हूँ तो मुझे अच्छा नहीं लगता, मेरा तबीयत उसके लिए ठीक नहीं रहती है. मैंने कहा हम रेलवे से जाएंगे. ఆమె ఏమంటది, అందరూ బస్సులో పోతున్నారు కదా, మనం కూడా బస్సులోనే పోదామని ఆమె అంటది. और मेरी पत्नी कहती है कि सब लोग बस में जा रहे हैं, हम भी बस में बैठेंगे. నేనన్నా, నీకు బస్సు ప్రయాణం, నాకు బస్సు ప్రయాణం పట్టదు, నువ్వు ట్రైన్లో వద్దంటావని. 3 రోజులు జరిగింది ఈ డిస్కషన్. और 3 दिन हम ये बहस करते गए कि मैं यदि बस में आऊँगा मेरा तबीयत ठीक नहीं रहती है, ख़राब हो जाती है, बस मेरे लिए ठीक नहीं है. मैं ये कहता गया और हम ट्रेन से जाएंगे, मैं ये कहता रहा. 3 दिन का बहस चलते गया. ఒకరు నూనె పోతే ఒకరు నీళ్లు పోతే, एक तेल डाल रहा है, दूसरा पानी डाल रहा है. ఫైనల్గా నేను ఒక తీర్మానానికి వచ్చి ఏం చెప్పానంటే, పోయేటప్పుడు బస్సులో పోదాము, వచ్చేటప్పుడు ట్రైన్లో వద్దాములే అంటే సరేలే అన్న. और मैंने एक निर्णय कर दिया कि हम जाते वक्त हम जो बस में जाएंगे, आते समय वापस हम ट्रेन में आएंगे. तो वो सहमत हो गई. అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి మనం. एक दूसरे से हम అడ్జస్ట్మెంట్కు మించింది ఇంకేం లేదు, సర్దుకోవాలి అంతే. हम अपने आप को नम्र और दीन करके उस स्थितियों के अनुसार जाएंगे, उससे बड़ी बात कोई नहीं है. సర్దుకున్నామంటే అన్నీ సరిపోతాయి.
हम एडजस्ट हो जाएंगे तो सब ठीक हो जाएगा। సర్దుకోలేదంటేనే సమస్య వచ్చేది. जब हम एक दूसरे के साथ बनती नहीं है ठीक से, तभी समस्या उत्पन्न होती है। కాబట్టి ప్రియుల ఇద్దరు వారు ఏక శరీరమై ఉందరు. इसलिए ये वो एक शरीर होकर जीवित रहेंगे। ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రమాణం చేస్తారు, కష్టములో, దుఃఖములో, వ్యాధిలో, బాధలో, దరిద్రములో, అన్నిటల్లో నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఇద్దరు ప్రమాణం अब చేస్తున్నారు. दोनों भी अब प्रतिज्ञा करेंगे, जो वाचा करेंगे एक दूसरे के साथ कि मैं हर स्थिति में मैं आपकी जो सहभागिता है, जो संगति है, मैं छोड़ूंगा नहीं, मैं प्रीति रखूंगा, हर स्थिति में मैं तुम्हारे साथ रहूंगा। ये वाचा वो करने वाले अभी। మరణము మనలను విడదీయునంత వరకు నేను ఈ ప్రమాణాలు కట్టుబడి ఉంటానని సంఘములో ఇంతమంది ఎదుట వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. जब तक मृत्यु अलग ना करे तब तक इस पूरी कलीसिया के सामने मैं तुम्हारे साथ रहूंगा, इसकी जो प्रतिज्ञा ये लोग करने वाले हैं। ఒకరికొకరు एक दूसरे के साथ కష్ట నష్టాలు పంచుకొని, ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, తగ్గించుకొని, దేవుని పాదముల పైన పడి, పరిస్థితులన్నిటిని దేవునికి అప్పగించి ఈ రీతిగా నేను వెళ్ళాలా ఈ లోకంలో. हर स्थिति में जो स्थिति नीचे भी हो सकती है, ऊपर भी हो सकती है, दुखों वाली बात भी हो सकती है, कमी वाली बात भी हो सकती है, बड़े दुखों के साथ जा रहे हैं, इसमें हम प्रार्थना कर कर एक दूसरे से जुड़कर एक मन से आप रहेंगे तो आपका ऊपर परमेश्वर की अनुग्रह रहती है। ఉండేది చిన్న ఇంట్లో ఒక గుడిసైన పర్వాలే, आप గంజి తాగినా పర్వాలే, आप छोटी ఏక మనసు ఉంటే హ్యాపీ ఫ్యామిలీ. आप छोटी सी झोपड़ी में क्यों ना रहो, या बहुत कम वाले खाना क्यों ना खाओ, बहुत ही साग पाती क्यों ना खाओ, लेकिन जब आप दोनों सहमत होकर एक दूसरे से प्रेम रखते हैं, बड़ा ही शांति होती है। భార్య కష్ట నష్టాలు పంచుకోవాలి. जो पत्नी है, जो अपने पति के साथ सारे दुखों में वो भाग लेने वाली या उनके साथ रहने वाली एक व्यक्ति की పెళ్ళి అవుతూనే భార్య అవుతుంది, కానీ భార్యగా చూపించుకోవడం కష్టం, భార్య అనిపించుకోవడం కాదు. विवाह के बाद एक स्त्री पत्नी बन जाती है, लेकिन पत्नी के रूप में मैं पत्नी हूँ, इसका जो निरूपण या इसको प्रूव करना बहुत बड़ी बात है, और एक पत्नी के रूप में जिंदगी जीना बड़ी मुश्किल वाली बात है। భర్త కూడా అంతే, భర్త అనిపించుకోవడం గొప్ప సంగతి కాదు, భర్తని చూపించాలా, దట్ ఈస్ గ్రేట్. हम साबित करना है एक पति के रूप में, जब हम पति के रूप में बदलते हैं विवाह के बाद, हम अपने आप को साबित करना है कि हम काबिल है इस पति के पोस्ट के लिए, ऐसी हम जीवन जीना है। ఈ ప్రేమను దేవుడు పక్షుల్లో పెట్టాడు, జంతువుల్లో పెట్టాడు, ప్రాణుల్లో పెట్టాడు, మనుషుల్లో పెట్టాడు. देखिए, इस प्रेम को परमेश्वर ने पक्षियों में रखा है, और सारे जंतु जीवों में रखा है, और मनुष्यों में रखा है, और सब जो जीवित चीजें हैं उसमें लगाया है। రెండు జింకలు అరణ్యములో చాలా దాహమైనాయి వాటికి. जो दो हिरन थे, उसको बहुत बड़ा प्यास लग रही थी, ఎంతో దూరం ప్రయాణం చేసి నీళ్లు దొరకట్లే. बहुत दूर वो चलते गए, लेकिन प्यास बुझने वाली पानी कहीं नहीं मिली। కొన్ని మైళ్ళు పరిగెత్తినాయి, ఒక్క చుక్క నీళ్లు, ఒక చారెడ్ నీళ్లు ఎక్కడో గుంతలో కనపడ్డాయి. बहुत मील दौड़ कर गए, लेकिन कहाँ भी एक बूंद का पानी नहीं मिला। దాహం భరించలేక రెండు ఆ నీళ్ల దగ్గరికి పరిగెత్తి ఆ కొంచెం నీళ్లలో రెండు జింకలు మూతి పెట్టినాయి. చాలాసేపు మూతి పెట్టి తలలు పైకెత్తినాయి, నీళ్ళు అయిపోవడంలే, నీళ్ళు అట్లే ఉన్నాయి. देखिए, दो हिरन क्या किया, दूर से थोड़े से पानी दिखा था, दोनों भाग कर जाकर वो दोनों एक ही बार अपने मुंह लगाकर पानी को पीने लगे, लेकिन वो पानी कम नहीं हो रहा है। మళ్ళీ రెండు మూతులు పెట్టాయి ఆ నీళ్లలో, మళ్ళీ కాసేపు ఉండి పైకి ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి, నీళ్ళు అయిపోలే, ఏంటి కారణం? देखिए, दूसरी बार अपने मुंहों को पानी में डाला, लेकिन फिर अपने दो मुंह उठा लिए, लेकिन वहां पर पानी कम नहीं हुआ। क्या बात है? నేను తాగితే తనకు చాలవేమోనని, నేను తాగితే తనకు చాలవేమోనని రెండు అనుకొని ఒకటి తాగలే. दो हिरणों ने यह समझा कि मैं पी लूंगा, दूसरी मेरी साथी को वो प्यासी रह जाएगी, इसलिए पहली वाली नहीं पी, दूसरी वाली भी ऐसी सोचती थी, उसने कहा अगर मैं यदि पी लूंगा पानी खत्म हो जाएगा, इसको कहाँ से पानी मिलेगा। यही प्रेम से वो दोनों थे वहां पर। నీళ్ళు అట్లే ఉన్నాయి, पानी वैसी है, దాహం తట్టుకోలేక రెండు అక్కడే పడి చచ్చిపోయినాయి. वो నీళ్ళు అట్లే ఉన్నాయి. प्यास को नहीं सह सके, पानी वहां पर ही है, दोनों यहाँ पर ही मर गए वहां पर गिर के। నోరు లేని జంతువులకు ఇంత ప్రేమ, నేను ఈ కథ చదివినప్పుడు నేను చాలా షాక్ తిన్నా.
देखिए, जिसका बोल नहीं सकते उस प्राणी, उस जंतु, उस हिरन कितना प्रेम करते हैं एक दूसरे से। ये जब कहानी मैंने पढ़ा तो मुझे बहुत ही दुख हो गया था। ఇంత జ్ఞానం ఉండి, ఇంత చదువు ఉండి, ఇంత ఉద్యోగం ఉండి, ఇంత మంచి ఇండ్లుండి, ₹1,00,000 జీతం ఉండి, ఇద్దరికి సమాధానం లేకుండా ఎంత పోరాటాలు జరుగుతున్నాయంటే మనం ఎంత సిగ్గుపడాలి। बहुत पढ़ाई किया है, बहुत ही ज्ञान है, बड़े बड़े अहदों में रहते हैं, बड़ा बड़ा जॉब्स करते हैं, ये सारे होने के बावजूद भी 1 लाख का हर महीना सैलरी मिलता है, लेकिन दोनों पति और पत्नी प्रेम नहीं रखते, मिलकर नहीं रहते, एक मन से नहीं रहते। ఎప్పుడు ఒకరి మీద ఒకరు మనము నిందలు వేసుకుంటూ తప్పులు చెప్పుకుంటూ ఉండేది మానుకోవాలా। एक दूसरे के जो गलतियां हैं, जो कमजोरी है, उसको कभी भी उठाते हुए उनके ऊपर आरोप करना, यही हमारा जिंदगी है। అలాంటి పద్ధతే మానుకోవాలి ఇక మీదట। ऐसे रीतियों को हम छोड़ना चाहिए, ऐसा नहीं रहना चाहिए। ఒక అతను ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చి తన భార్య మీద పెద్ద కంప్లైంట్, ఇంత పెద్ద లిస్టు రాసుకొని వచ్చాడంట। एक प्रभु का दास के पास उसके पत्नी के बारे में एक भाई ने बड़ा ही लिस्ट लेकर, कंप्लेंट जो फरियाद थे पूरा लिख कर लेके आया। అప్పుడు ఆ దైవ సేవకుడు అవన్నీ చదివి ఏమన్నాడంటే, ఏమయ్యా ఇన్ని తప్పులు చెప్పినావే, మరి ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు చేసుకున్నావు అని అడిగాడంట। और उस प्रभु का दास ने कहा, सेवक ने कहा, भाई आप इतने सारे झूठ लिखे हो, क्यों आपने इससे शादी किया? ఇప్పుడు అతడు అన్నాడంట, ఆ పురుషుడు, ముందు బాగానే ఉన్నది అంకుల్, ఇప్పుడు అట్లయింది అన్నాడంట। और वो लड़का, वो जवाब, उस आदमी ने कहा, पहले मेरी पत्नी अच्छी थी लेकिन अभी बदल गई है, क्या करूं अंकल, ऐसा कह दिया उसने। అప్పుడు ఆ దైవ సేవకుడు అడిగినాడంట, ముందేమో బాగున్నది, నిన్ను చేసుకొని గతి పట్టింది, పోరా పోరా నాయనా మర్యాదగా సంసారం उस చేసుకో। परमेश्वर के दास ने बोला, पहले वो बहुत अच्छी थी, तब तेरे से शादी हो गई, ऐसा बदल दिए, अब तू जा उसको छोड़ बोल के वो उसको भगा బాగా दिया। ఉన్నోళ్ళే, పురుషుడు స్త్రీ బాగున్నోళ్ళే, పెళ్ళైతానే వస్తుంది ప్రాబ్లం। एक पुरुष और एक स्त्री अच्छे ही लोग हैं, जब उनकी विवाह हो जाता है, उसकी शादी हो जाते, तब बदलाव शुरू हो जाता है। డిగ్రీలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, సంసారం చేసుకొని చేతగాడంలే। डिग्रियां कर रहे हैं, बड़े ऊंचे ओहदों पर रह रहे हैं, अच्छा कमा रहे हैं, लेकिन जो घर गृहस्थी की बात आती है तो उसमें बिल्कुल वो कमजोर दिख रहे हैं। మా మందిరం ఎదురుగా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఆ భార్యను కూర్చోబెట్టుకుంటాడు, ఎంత సంతోషంగా నవ్వుకుంటా తొక్కొని పోతారు, మళ్ళా సాయంత్రం అదే సైకిల్లో మళ్ళా సంతోషంగా సైకిల్ తొక్కుంటూ ఇంటికి వస్తారు। నాకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంద్రే ఈ కూలి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోట్లాడుకొని ఒకరికొరకు సంబంధం లేదు, అమ్మగారి ఇంటికి పోయింది 6 నెలలు అయింది ఇంకా రాలే। देखिए, मैं जब देखता हूँ को पति पत्नी एक साइकिल है, उनके लिए गरीब लोग हैं, हर दिन वो लोग दुख उठाते हैं, बड़ा शक्ति से काम करते हैं, लेकिन जब जाते हैं तो बड़ा हंसमुख चेहरों से जाते हैं, वापस भी आते हैं तो हंसमुख चेहरों से आते हैं। हमारे पास भी लोग हैं, पढ़े लिखे हैं, बड़ा कमाई करते हैं, लेकिन उनके चेहरों पर कोई हंसमुखता नहीं है, कोई आनंद नहीं है, सिर्फ उनके बीच में दरार ही दरार है। పేదవాళ్ళు ఎంత ఆనందంగా సంసారం చేస్తుంటే, ధనికులు, చదువుకున్న విద్యావంతులు, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ సఫరింగ్ అండ్ సఫరింగ్ అండ్ సఫరింగ్। गरीब लोग अपने घर गृहस्थी बड़ी आनंद से चलाते हैं, लेकिन जो पढ़े लिखे हैं, बड़ा ही ऊंचे पैमाने में काम कर रहे हैं, उनको तो इस छोटी सी या बड़ा भेद की बात जो है, हम घर गृहस्थी करने का इस दुनिया में, इसमें बिल्कुल पीछे रह गए हैं। అయితే జాన్ విక్టర్, సరళ మార్తా వారి సంసారం చాలా దీవించబడాలని నేను కోరుకుంటున్నా। నేను బెంగళూరు నుంచి వాళ్ళ కొరకే వచ్చిన ఈరోజు, లేకుంటే నేను ఈరోజు నైట్కి రావాల్సి ఉండే। देखिए, मेरी ये आशा है, भाई जॉन विक्टर, भाई सरला मार्ता बड़ा ही आशीषित होना चाहिए, इसीलिए मैं बेंगलुरु से आ गया हूँ, क्योंकि नहीं तो मुझे आज रात को निकल के आने वाली बात थी। ఇద్దరు ఏక మనసు కలిగి, ఇద్దరు నూనె పోయాలా, ఒకరు నీళ్లు పోసి ఒకరు నూనె పోయకూడదు, ఇది అర్థం చేసుకోండి, ఇది గొప్ప మర్మం। दोनों एक ही मन के, एक ही चित्त के होना चाहिए, दोनों भी उस जैतून के तेल को डालने वाले लोग रहना चाहिए, एक तेल और दूसरे पानी डालने वाले लोगों में नहीं रहना है। ప్రభు వారిని దీవించి వారికి సంతానము కలుగజేయాలని ఆశిస్తున్నాం। లేయాకు 6 మంది పుట్టినప్పుడు యాకోబుకు అర్థమైంది దేవుడు లేయాతో ఉన్నాడని। प्रभु उनके ऊपर आशीष कर कर, उनको संतान देकर, उनको बड़ा ही आशीषित करना, ये हमारी तमन्ना, हमारी प्रार्थना है। लेया जब 6 बच्चों को पैदा हुई, याकूब को समझ में आया कि परमेश्वर के ओर से ही हमको संतान या बच्चे या लड़के लड़कियां मिलती है। రాహేలును ఎంత ప్రేమించినా కూడా
ఆమె ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదము యాకోబు చూడలేకపోయినాడు, లేయాలో చూశాడు. राहेल को कितना भी प्रेम क्यों ना करे याकूब, लेकिन उस आशीष को राहेल के जीवन में नहीं देखा, लेकिन लेया के जीवन में बड़ा ही लोगों को समझ में आया, वो देख सका था। యాకోబు ఇద్దరిని ప్రేమించాడు, రాహేలుని, యోసేపుని. याकूब ने दो व्यक्तियों से बड़ा ही ज्यादा प्रेम किया। पहली व्यक्ति है राहेल, उसके बाद उसका बेटा यूसुफ। అంత ప్రేమించిన రాహేలు ముందుగానే చనిపోయింది. అంత ప్రేమించిన యోసేపు కనపడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని ఏళ్ళు అతడు తనకు కనపడలే, చచ్చిపోయినాడని 17 సంవత్సరాలు ఏడుస్తూనే, 20 సంవత్సరాలు ఏడుస్తూనే కూర్చున్నాడు. देखिए, जितना प्रेम किया था राहेल ने वो पहले ही मर गई, जल्दी मर गई। और जितना प्रेम यूसुफ से किया वो उससे अलग हो गया। उसको बात ऐसा आ गया कि 20 साल तक वो मर गया है, उसी चिंता में वो दुख में अपना जिंदगी को बिताया था। సో మన సంసారాలు దేవుడు కట్టాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి, మనకు పిల్లలు దేవుని ద్వారా కలగాలి, మన సమాధానము శాంతి దేవుని ద్వారా రావాలి. देखिए, हमारे जो घर गृहस्थी है, हमारे परिवार जो है, उनके ऊपर संतान की जो आशीष होना चाहिए, परमेश्वर इस घर को बांधना है, ये हमारी आशा है, ये हमारी लालसा है। ఇది దేవుని వాక్యం. ये परमेश्वर का वचन है। కైండ్లీ ఫాలో ద రూల్స్. आप आज्ञाओं को पूरी तरह मानिए, उसके अनुसार चलिए। ఇవి దైవికమైన నిబంధనలు. ఈ భార్యాభర్తల విషయం గొప్ప మర్మము. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ये ईश्वर का बड़ा ही भेद है, और जो प्रत्येक रीति से पति और पत्नी के बारे में बड़ा भेद है, इसको समझना चाहिए। మే గాడ్ బ్లెస్ యూ. परमेश्वर आपको आशीष करे। థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ వచ్చి మిగిలిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తాం. ఈ సమయంలో సహోదరుడు జాన్ విక్టర్, సహోదరి సరళ మార్తా ప్రభువుని ఆరాధించి తామను ప్రభుకు అప్పగించుకుంటారు. వర్షిప్ అండ్ ప్రే. प्रभु जी, हम आपके चरणों में दीनता नम तक साथ झुक जाते हैं, दंडवत और प्रणाम करते हैं प्रभु जी। महान ईश्वर, दयालु परमेश्वर, आज किस दिन ही है प्रभु जी, इसके लिए धन्यवाद करते हैं प्रभु जी। आपने मेरे जीवन में ये दिन जोड़ा प्रभु जी, हम आपका हृदय से धन्यवाद करते हैं प्रभु जी। तो महान ईश्वर दयालु परमेश्वर है प्रभु जी, करुणा में परमेश्वर है प्रभु जी, दिन भर प्रतिदिन अनुग्रह करने वाला परमेश्वर है प्रभु जी। हम आपकी स्तुति और बड़ाई करते हैं प्रभु जी। तो महान ईश्वर है प्रभु जी, आज किस दिन में जो हमें प्रभु जी जोड़ा है प्रभु जी, मुझको और प्रभु जी सरला को प्रभु जी आपने प्रभु जी एक प्रभु जी दंपत्ति के रूप में प्रभु जी जोड़ा है प्रभु जी। इसके लिए धन्यवाद करते हैं प्रभु जी। आपने प्रभु जी हमें संभाला है प्रभु जी, हम आपका हृदय से धन्यवाद करते हैं। तो महान ईश्वर है, दयालु परमेश्वर है प्रभु जी। तो प्रभु जी हमारे जीवन में दिन प्रतिदिन